మ్యాట్రిక్స్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. మా ఛానల్ను సాధారణంగా ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు మనం ఎక్సెల్ షీట్లో చేసే డేటా ఎంట్రీ ఈజీగా ఫాస్ట్గా ఎలా చేయాలో చూద్దాం. అది కూడా ఎక్సెల్ షీట్లో డైరెక్ట్గా ఎంట్రీ చేయకుండా విత్ ఫామ్ ఎంట్రీ ద్వారా ఫామ్లో ఎంట్రీ చేసిన డేటా ఎక్సెల్ షీట్లోకి ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాం. సో మొదటగా మనం వీడియోకి వెళ్దాం. ఎక్సెల్ ఓపెన్ చేసుకుందాం. సో స్టార్ట్ ఆర్ ఓపెన్ చేసి ఎక్సెల్ ఓపెన్ బాక్స్లో ఎక్సెల్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే ఎక్సెల్ విండో ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఇప్పుడు మనం చూస్తున్న షీట్లో ఫస్ట్ డేటా అనేది ఫీల్డ్స్ అనేది ఎంట్రీ చేసుకుందాం. ఇక్కడ నేను ఫీల్డ్స్ అనేది ఎంట్రీ చేస్తున్నాను. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. సో ఇక్కడ ఫీల్డ్స్ ఎంట్రీ చేశాను. ఇక్కడ స్టూడెంట్ నేమ్ కనిపించట్లేదు చూడండి. దాన్ని కొంచెం డ్రాగ్ చేసుకున్నాం అంటే పైకి వెళ్ళి అడ్జస్ట్ చేసుకున్నాం. ఏదైతే ఫీల్డ్ ఉందో ఫీల్డ్ పైన ఇప్పుడు మనం చూస్తున్న విధంగా మౌస్ కనిపిస్తుంది. అక్కడ డబల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఆ ఫీల్డ్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది. లేదు కొంచెం లెంత్ కావాలనుకున్నప్పుడు అక్కడ వెళ్ళి లెఫ్ట్ క్లిక్తో కొంచెం డ్రాగ్ చేయండి, ఫీల్డ్ అనేది ఆటోమేటిక్గా లెంత్ పెరుగుతుంది. సో అలాగే పక్కనున్న ఫీల్డ్స్ కూడా కొంచెం లెంత్ అనేది పెంచుకుందాం. సో సెలెక్ట్ చేయండి ఫస్ట్. సో ఏదైనా ఒక కాలంని క్లిక్ చేయాలి. ఆటోమేటిక్గా చేయండి కాలమ్స్ని. సో అక్కడ మనకు ఫార్మాట్లోకి వెళ్తే రో కాలం ఉంటుంది. కాలం వెళ్ళి కొంచెం లెంత్ ఇచ్చేసి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు డైరెక్ట్గా మొత్తం ఓవరాల్గా సెలెక్ట్ చేసి సెంటర్లో పెట్టండి. వీటికి బ్యాక్గ్రౌండ్లో కలర్ కోసం షేడింగ్లోకి వెళ్ళి ఇక్కడ నచ్చిన కలర్ ఏదైనా కలర్ చేసుకోండి. సో అలాగే బోర్డర్లోకి వెళ్ళి ఆల్ బోర్డర్స్ చేసుకోండి. ఫీల్డ్స్ అనేది రెడీ అయిపోయాయి మనకు. ఇప్పుడు కింద డైరెక్ట్ మనం ఇప్పుడు డేటా ఎంట్రీ చేయాలి. సో డేటాను ఎంట్రీ చేసేటప్పుడు ఇక్కడ మనం డైరెక్ట్గా టైపింగ్ ద్వారా కాకుండా విత్ ఫామ్ ద్వారా ఎంట్రీ చేయాలి. కాబట్టి ఇక్కడ మనకు హోమ్ మెనూలో ఇక్కడ ఫామ్ ఆప్షన్ లేదు. అలా ఇక్కడ నేను ఫామ్ ఆల్రెడీ ఆప్షన్ ఇక్కడ ఆన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఫామ్ ఆప్షన్. అది ఎలా ఆన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సో ఫైల్ మెనూలోకి వెళ్ళండి. ఫైల్ మెనూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఎక్సెల్ ఆప్షన్ కనిపిస్తుంది. ఎక్సెల్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే సో ఆప్షన్స్ యొక్క విండో ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో కస్టమైజ్కి వెళ్ళండి. కస్టమైజ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ 2 కాలమ్స్ కనిపిస్తాయి. వన్ సైడ్ ఒకటి, అయితే పక్కన ఇంకొకటి. సో ఇక్కడ మనం ఈ సైడ్లో మనం ఏదైతే మనకు కావాలో ఆప్షన్ సెలెక్ట్ చేసి యాడ్ చేయడం వల్ల అది ఇక్కడ సెకండ్ కాలంలోకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఫామ్ను యాడ్ చేశాను. ఇప్పుడు డిలీట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. రిమూవ్ చేస్తున్నాను. సో రిమూవ్ చేసేసాను. ఇప్పుడు నేను ఎలా యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ పైన పాపులర్ కమెంట్స్ కాకుండా ఆరో మార్క్స్ని క్లిక్ చేయడం వల్ల సమ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో ఆల్ కమెంట్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఎక్సెల్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో మనకు కావాల్సింది ఫామ్ కాబట్టి కిందికి కొంచెం స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకుంటే ఎఫ్ దగ్గరికి వెళ్ళేసరికి మనకు ఫామ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఎఫ్ చూడండి, ఇక్కడ ఫామ్ ఆప్షన్ కొంచెం కిందికి వెళ్ళండి, మీకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కనిపిస్తుంది. సెలెక్ట్ చేసుకోండి, యాడ్ అనండి. యాడ్ అనేసరికి ఆటోమేటిక్గా అందులోకి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఓకే ఓకే అనడంతో ఇక్కడ మనకు ఫామ్ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఆప్షన్ అనేది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలనుకున్నప్పుడు ఏదైతే ఫీల్డ్స్ ఎంట్రీ చేస్తామో ఫీల్డ్స్ని సెలెక్ట్ చేసుకోండి.
సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ ఫామ్ ఆప్షన్ ఉంది కదా, ఫామ్ ఆప్షన్ మీద క్లిక్ చేయడం అంతే, వేరే ఏం లేదు. ఆటోమేటిక్గా మనకు ఆప్షన్ వస్తుంది, ఓకే అనండి, ఫామ్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ ఓపెన్ అయిన విండోలో మనం డేటాను ఎంట్రీ చేసుకుంటే ఎంటర్ ఉండడం వల్ల ఆ డేటా అనేది డైరెక్ట్గా షీట్లోకి సబ్మిట్ కావడం జరుగుతుంది. చూద్దాం ఇప్పుడు. సో ఎంటర్ చేస్తున్నా సునీల్. సో సునీల్ అని వచ్చేసింది చూడండి. సో డైరెక్ట్ ఒకటి అక్కడికి వచ్చేసింది. నేను ఇప్పుడు తీసుకెళ్తాను. ఇప్పుడు డేటా ఇంకా పూర్తి కాలేదు కాబట్టి చూస్తున్నాను సునీల్. సో నెక్స్ట్ రావడానికి ట్యాబ్ కొట్టండి. ట్యాబ్ కొట్టుకున్న కొద్ది మనకు వస్తుంది. సో రోమన్ నెంబర్ ఇచ్చాను. ఇక్కడ స్కోరింగ్ ఇస్తున్నాను. తెలుగులో 45, హిందీలో 55, సో ఇంగ్లీష్లో 65, మ్యాథ్స్లో 45, సైన్స్లో 54, సోషల్లో 56 ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా డేటా సబ్మిట్ అవుతుంది. చూడండి ఇంకొక డేటా ఇస్తున్నాను, రాజు ట్యాబ్ 10th క్లాస్. నెక్స్ట్ ఫీల్డ్కి రావడానికి ట్యాబ్ ఎంటర్ చేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఎంటర్ కొట్టకుండా ట్యాబ్ కొట్టండి, నెక్స్ట్ ఫీల్డ్కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు తెలుగులో 85, 96, 85, 76, సో 45, 56 ఎంటర్. చూడండి వచ్చేస్తుంది. రామ 10th క్లాస్, 85, 85, 96, 85, 86 ఎంటర్. రైట్, చూడండి వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు నేను ఇంకోటి మిస్టేక్ ఇస్తాను, రాసేష్ 9th ఇస్తాను, స్కోరింగ్ ఇచ్చేస్తున్నాను. సో ఇచ్చేసాను, ఎంటర్ అవుతుంది. ఇప్పుడు బై మిస్టేక్ అయినా 10th ప్రెస్ చేయబోయి 9th క్లాస్ వచ్చింది ఎలా అనుకున్నప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. పాయింట్ కొట్టండి, ఆటోమేటిక్ ఆప్షన్ వస్తుంది ఇక్కడ. సో 10th ఆప్షన్ సెలెక్ట్ చేసేసి ఎంటర్ కొట్టండి, డేటా అనేది అప్డేట్ అయిపోతుంది. ఒకవేళ మనం డేటాని డిలీట్ చేస్తాం అనుకున్నప్పుడు మీరు టెన్షన్ తీసుకోవాల్సిన ఫైనల్ ప్రివ్యూ కొట్టడం వల్ల మనకు ఆప్షన్స్ అనేది అక్కడ షో అవ్వడం జరుగుతుంటుంది. ఏదైతే మీరు ఏ రో అయితే డిలీట్ చేద్దాం అనుకున్నారో ఆ రోని చూస్ చేసుకొని ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ డిలీట్ అనండి, ఆటోమేటిక్గా ఆ రో అనేది డిలీట్ కావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ చూస్తున్నారు. రైట్, ఈ విధంగా మనం డేటాను డైరెక్ట్ ఫామ్ ద్వారా ఈజీగా ఫాస్ట్గా షీట్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మనం క్లోజ్ చేసినాం మళ్ళీ ఎలా అనుకున్నప్పుడు టెన్షన్ ఏం లేదు, లాస్ట్లో పెట్టండి. సో ఒక ఫామ్ మీద క్లిక్ చేయండి, అప్పుడు ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో డైరెక్ట్గా నెక్స్ట్ కొట్టేసి లాస్ట్లోకి వెళ్ళిపోతుంది, ఫామ్ అయిపోతుంది. న్యూ అని డైరెక్ట్ న్యూ అన్న కూడా వచ్చేస్తుంది, టెన్షన్ ఏం లేదు. సో ఇక్కడ రాజేష్ 10th, 45, 78, 78 చేస్తున్నాను. సో డేటా ఇచ్చేసి డేటా ఎంటర్ అయిపోయింది. చూడండి ఎలా ఇది మనం చేసే ప్రాసెస్. తర్వాత ఫైల్కి వెళ్ళి సేవ్ అనేసేయండి. సేవ్ అనేప్పుడు అక్కడ మనకు పైన చూపిస్తుంది చూడండి ఎక్కడ స్టోర్ అవుతుంది ఏంటి అనేది మనకు చూపిస్తుంది. సో ఇక్కడ నాకు ప్రస్తుతానికి డాక్యుమెంట్స్ ఉంది. సో నేను డెస్క్టాప్ స్క్రీన్ మీద సేవ్ చేస్తాను. ఇక్కడ బుక్స్లోకి వెళ్ళి డేటా ఎంట్రీ అని చేస్తాను. ఫైల్ నేమ్ వచ్చి డేటా ఎంట్రీ చేసి డెస్క్టాప్ మీద సేవ్ చేస్తాను. సో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది మినిమైజ్ చేసి స్క్రీన్ మీదకి వెళ్ళి చూస్తాను. చూడండి డేటా ఎంట్రీ. రైట్, సో ఈ విధంగా మనం ఫామ్లో ఎంటర్ చేసిన డేటాను షీట్లోకి సబ్మిట్ చేసే ప్రాసెస్ ఈజీగా ఫాస్ట్గా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ పైన ప్రెస్ చేయండి.